Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే నుంచి అయితే వచ్చిందనమాట. మనకి టికెట్ కలెక్టర్స్ ఉంటారు కదా రైల్వేలో, దానికి అలాగే గ్రూప్ డి ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ పోస్టులు అయితే ఉంటాయన్నమాట. సో లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. స్కిల్ టెస్ట్ ఆధారంగా మనకి ఎంపిక అయితే చేస్తున్నారు. సో తక్కువ పోటీతో ఉన్న పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియోని అందరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే న్యూ ఇయర్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నచ్చితే లైక్ అయితే చేయండి, సో దట్ మిగతా వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం అప్లికేషన్ ఫీ చూసుకునేటప్పటికి మనకి జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్కి మనకి 250 రూపీస్ అయితే ఫీ అయితే ఉంటుంది. సో మీకు సెలక్షన్ ట్రయల్స్ అయితే ఉంటాయి కదా, సో ఎవరైతే సెలక్షన్ ట్రయల్స్కి అటెండ్ అవుతారో వాళ్ళకైతే మనకి పార్షియల్ రీఫండ్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీ సెలెక్షన్ అయితే కనుక. సో మీకు రీఫండ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది దీనికి ఫీకి. అలాగే ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ క్యారీ చేయండి. సో మనకి దీనికి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకునేటప్పటికి మనకి షార్ట్ లిస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మనకి స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ చెక్ చేస్తారు. లేటర్ ఇంటర్వ్యూ అండ్ అసెస్మెంట్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ ద్వారానే మనకి ఇంటర్వ్యూ అండ్ అసెస్మెంట్ అయితే కండక్ట్ చేస్తారు. కొంచెం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా మినిమం క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో క్రైటీరియా వచ్చేసి మనకి మన ఫిట్ ఆర్ అన్ఫిట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ మనకి గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్కి సంబంధించి మనకి 40 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది. అలాగే ఫిట్ క్యాండిడేట్ ఎలా కనుక్కోవాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 25 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే మీరు ఫిట్ క్యాండిడేట్ అని అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే అన్ఫిట్ ఎలా అంటే మనకి 25 మార్క్స్ కన్నా తక్కువ వచ్చాయనుకోండి, సో వాళ్ళైతే నాట్ ఫిట్ క్యాండిడేట్ కింద అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో మనకి ట్రయల్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఫిట్ క్యాండిడేట్స్కి కన్సిడర్ చేసుకుంటారనమాట. సో వాళ్ళైతే ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్తారు. సో రిక్రూట్మెంట్ కమిటీ 60 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట వీళ్ళకి ఇంటర్వ్యూకి. సో స్పోర్ట్స్ అచీవ్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే లేదు, ఓన్లీ స్కిల్ టెస్ట్ అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ టెస్ట్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో మనకి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. సో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్స్ డ్యూరింగ్ ట్రయల్స్కి 40 మార్క్స్, అలాగే అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి 50 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఓన్లీ 10 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీకు 100 మార్క్స్కి అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో మనకి ఎడ్యుకేషన్ లెవెల్ 3 ఆఫ్ పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7 CPCకి అండ్ లెవెల్ 2కి కూడా మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 65 అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే లెవెల్ 1కి వచ్చేసి మనకి 60 మార్క్స్ అయితే స్కోర్ చేస్తే సరిపోతుంది. ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు డిసిప్లైన్స్ చూద్దాము. సో మనకి ఆర్చరీ, బాక్సింగ్, క్రికెట్, అథ్లెటిక్స్, గోల్ఫ్ ఈ డిసిప్లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మెన్, ఉమెన్ కూడా ఇద్దరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో రిలవెంట్ డిసిప్లైన్ బట్టి మీరు అప్లై చేసుకోండి. ఏజ్ గ్రూప్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరెవరు ఏ డిసిప్లైన్కి అప్లై చేయాలో ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఛాంపియన్షిప్కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇక్కడ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ లెవెల్ 1 చూసుకునేటప్పటికి మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మ్యాట్రికులేషన్ ఆర్ మీరు ITI ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ ఉన్న, ట్రేడ్ సర్టిఫికేట్ ఆర్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్స్ ఉన్న మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో లెవెల్ 3 ఆర్ లెవెల్ 2 అంటే TC అండ్ RRB గ్రూప్ డి అలా ఉంటాయి కదా పోస్టులు, వాళ్ళకైతే మనకి 12th క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్కి సంబంధించి రికగ్నైజ్డ్ బోర్డులో ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇదైతే మనకి గ్రూప్ C అలాంటి పోస్టులు ఉంటాయి కదా, అవైతే వీళ్ళు లెవెల్ 1లో అయితే భర్తీ చేస్తున్నారు. సో దీని రెండింటికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ 18 అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. సో 18 నుంచి 25 ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి
గ్రేడ్, పే అండ్ లెవెల్ అని ఉంది కదా. సో లెవెల్ 1కి వచ్చేసి మనకి డిసిప్లైన్స్ ఇవి, అలాగే పోస్టులు ఎన్ని ఉన్నాయో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మెన్, ఉమెన్ ఏ కేటగిరీకి ఎవరు అప్లై చేసుకోవాలి అనేది, అలాగే పొజిషన్ నేమ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకునేటప్పటికి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20 ఓపెన్ అయింది. అలాగే క్లోజింగ్ డేట్ మార్చ్ 10కి అయితే ఎండ్ అయిపోతుంది. సో తక్కువ టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే అప్లై చేసేసుకోండి. సో ఇది మనకి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే నుంచి అయితే వచ్చింది. సో మంగోలియన్ గువాహటిలో హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ పోస్టింగ్ అక్కడే ఉంటుంది. లేటర్ మీరు ట్రాన్స్ఫర్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇది స్పోర్ట్స్ కోటాకి రిలేటెడ్ నోటిఫికేషన్ అనమాట, మనకి రిలీజ్ అయింది. సో అందరూ ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనకి దీనికి తక్కువ పోటీతో ఉన్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనకి ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే రైల్వేకి సంబంధించి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ఈ నోటిఫికేషన్ వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్ డేట్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా చూస్తారు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో నేను డైలీ జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో చెక్ చేసుకోండి. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కూడా అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో దేన్ని మిస్ అవ్వకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హైట్ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.